ఉన్నప్పటికీ నన్ను లోపల నుంచి బయటికి పంపించడం జరిగింది, నన్ను వెళ్ళిపో అని చెప్పి పంపించడం జరిగింది అని చెప్పాడు. కానీ ఆ అబ్బాయి పేరు గాని అబ్బాయి ఇది గాని ఇప్పటికి బయటికి రావడం లేదు. ఒకసారి చూడండి, అతను మాట్లాడింది చూడండి. మీరు అంటున్న చందు మహంకాళి కరెక్ట్. ఈ అబ్బాయి ఇప్పుడు ఈ అబ్బాయి వాయిస్ లేదు, ఇప్పుడు భలే చూపించారు, ఈ అబ్బాయి వాయిస్ లేదు. వినండి మళ్ళీ ఒకసారి. ఇలా గడ్డే సాయికి జరిగిన న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్ లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్ లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు, అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోనల్ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసులకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గవర్నమెంట్ నుంచి దూకి పడిపోయేసినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధానంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసింది అదైతే ఎవరికి న్యాయం కాదు. నీకు లా తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయిని నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొచ్చి ఎల్పీడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇట్లా న్యాయంగా అన్యాయంగా మనిషిని జైల్లో పెట్టాలి. దీంతో పాటు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఒకసారి అది కూడా చూద్దాం. శ్రీకాంత్ గారి తర్వాత మీరే మాట్లాడదురు. అంబటి రాంబాబు గారు మాట్లాడారు. తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నారు. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. సో అది 2 రోజులు పాదయాత్ర చేస్తారట ఆయన, వినతి పాదయాత్ర అని చెప్పేసి వీటన్నిటికీ సంబంధించి. సో మధ్యకాలంలో ఆయన బాగా యాక్టివ్ అయ్యారు అంబటి రాంబాబు గారు వైసీపీలో. వాసుదేవన్ గారు, అంబటి రాంబాబు గారు ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత అంటే నేను ఇంతకుముందు సిట్టుని ఎలా ఉపయోగించుకుంటున్నారని చెప్పిన, అంతకు ముందు 40 రోజులు ఏం చేశారు సార్ వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు, అక్కడికి వచ్చేంత వరకు, విచారించేంత వరకు సిట్టు లేదు. వాళ్ళు ఉన్నదానికి ఏమంటే ఆ 40 రోజులు ఉన్న ఆధారాలను చెరిపేకే సరిపోయింది వీళ్ళ పని. రాంబాబు గారు అడుగుతున్నారు ఫస్ట్ నుంచి సిబిఐ ఏమని. ఎందుకు మీరు ఊరికే సిట్టును వేస్తారు? సిబిఐ వేస్తే మాకు నమ్మకం ఉంటుంది, ప్రజలకు నమ్మకం ఉంటుంది, ఆ యొక్క విధంగా మనకు ముందుకు పోయేదానికి బాగుంటుంది. కానీ ఇటువంటి దాంట్లో పాపం నేను అనుకుంటున్నా కానీ ఈ నాగరాజు గారిని అంటే ఏ విధంగా వాడారో ఆయన చెప్తున్నాడు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిండేది నేను కాదు, దానికి ఇన్వెస్టిగేషన్ అధికారులు తీసుకొచ్చారు, వాళ్ళని వదిలిపెట్టారంటున్నారు, నన్ను తీసుకుంటున్నారంటున్నారు. మొత్తానికి పాపము నాగరాజు గారు బలిపశువు అయ్యి ఒక ఎమ్మెల్యే టికెట్ వైపు ప్రయత్నిస్తున్నాడు పాపం. ఎందుకంటే ఆయన ప్రయత్నం కాదు, వీళ్ళు నాగరాజు ఎమ్మెల్యే టికెట్ ఈ అక్కర్లేని మాటలు ఎందుకు సార్ శ్రీకాంత్ గారు? ఆయన ముందర మీడియాలో వచ్చే కథనాలు తీసుకొచ్చి నిజమని నమ్మించే ప్రయత్నం చేయమాకండి. వీళ్ళు ప్రలోభ పెడతారు అన్న దానికి చెప్తున్నాను. మొత్తానికి దీని మీద ఏం చేస్తాను సార్, ఇది మిస్సింగ్ కేసు కాదు, దాంట్లో బాగా స్పష్టంగా తెలిసింది. ఇది కస్టోడియల్ టార్చర్, మరణమే 100% గ్యారంటీ. డెడ్ బాడీ మాయం, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు కృష్ణాంజలి గారు కూడా, అంతకు ముందంతా కూడా ఏం చెప్పారు? అబ్బాయి వస్తాడు 29 మనలో కోర్టులో పెట్టు. నేను కూడా అనుకున్నా మీరు చెప్పిన దాంట్లో ఇంటర్వ్యూలోనూ డిబేట్లోనూ, నిజంగా అబ్బాయి 29 వస్తాడు, ప్రభుత్వం సమర్పిస్తుంది, పోలీసులు సమర్పిస్తారంటే నాకు కూడా చాలా ఆనందంగా, అంతకన్నా ఏం కాల. ఒక తల్లి కోత, కడుపు కోత, ఒక అమ్మాయి ఏడుస్తుంటే నా కనీసం బూడిదైనా ఇవ్వండి అని ఏడుస్తుంటే, అటువంటి తరుణంలో మనం కూడా నిజంగా ఎంత మభ్య పెట్టారు సార్. నిజంగా రేపు మన్నాడు తెచ్చిస్తారు 29వ తారీఖు. నేను కూడా చాలా వేచి చూసా. 29వ తారీఖు ఆనందపడుచున్న విషయం అనుకున్నాం. మనతో పాటు టీడీపీ నాయకుడు ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఆనంద్ సాగర్ గారు, సో ఇన్నాళ్ళు ఉన్న సస్పెన్స్ నిన్న సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా బయటపడింది. ఎస్ఐ కృష్ణలంక ఎస్ఐ కన్ఫెస్ చేశారు, నేను శవాన్ని చూశానండి, సాయికృష్ణ శవాన్ని పోలీస్ స్టేషన్లో 2 అంతస్తులు. చూసిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ స్టాండ్ ఏంటండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే కోర్టు ఏం చూస్తుందండి, సాక్ష్యాధారాలు చూస్తుంది. ఆ అబ్బాయి శవం కనిపించలేదు, బూడిద ఎక్కడ మరి నదిలో కలిపేశారంట,
ఆధారాల దగ్గరకు వచ్చేప్పటికీ నాగరాజు గారు లేవనెత్తే ప్రధానమైన అభ్యంతరం ఏంటి, నన్నొక్కడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు, ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ అనేది నా స్టేషన్లో, నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి నా ఆధ్వర్యంలో జరిగిందంటే నాతో పాటు ఉన్న అందరూ ఆ రోజు డ్యూటీలో ఉన్న అంత సిబ్బంది అందరినీ పిలవాలి కదా అని, ఇన్వాల్వ్ చేయాలి, కేసు పెట్టాలి కదా అని. కేకుండా ఇతను ఒక్కరినే పెట్టడం ద్వారా ఎవరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంత గాబరా పడిపోయి ఈ వ్యవహారాన్ని పూర్తిగా హర్షప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేదో వాళ్ళు అడుగుతున్నారు కదా, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు, వాస్తవంగా ఇలాంటి కస్టోడియల్ టార్చర్ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. మీకు మీరే ఎంక్వైరీలు చేసుకొని మీ భుజాలని మీరే తాడనం చేసుకొని స్వభుజ తాడనం